కలకత్తా డాక్టర్ ఇన్సిడెంట్ అనేది ఎప్పుడైతే జరిగిందో, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ కాలేజ్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ, ఆ కాలేజ్లో ఉండేవాళ్ళు కానీ, ప్రొటెస్టులు చేస్తున్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఫింగర్స్ అన్నీ కూడా సందీప్ ఘోష్ వైపే వెళ్ళాయి. అంటే ఈ కాలేజ్ ప్రిన్సిపల్ అతను. గతంలో ఇతను బరాసత్ అనేటువంటి ఒక ప్లేస్లో ఉన్నాడు, వెస్ట్ బెంగాల్లో, పరిణితి జిల్లాలో. అక్కడ వాళ్ళు ఇప్పుడు ఇతని గురించి నిజాలు బయట పెడుతున్నారు. అంటే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది, సరిగ్గా చర్యలు తీసుకోవట్లేదు అనేసి కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఒక వ్యవస్థ, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఏమైనా జరిగితే కంప్లీట్ బాధ్యత దాని ప్రిన్సిపాల్ది, అది ఎవరైనా కావచ్చు అని. దాంతో కోర్టు చాలా గట్టిగా ఆయన మందులు ఇచ్చింది పోలీసులతో పాటు. దానికి సారి కోపం వచ్చి రిజైన్ చేసేశారు. రిజైన్ చేస్తే ఈ సిగ్గుమాలినటువంటి తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ అతనికి లేదు మీలాంటి వారు వెళ్ళిపోతే ఎట్లా, మీరు మా నెత్తి ఎక్కాలి అని చెప్పి ఇంకొక బెస్ట్ పొజిషన్ ఇచ్చింది దానికి, ఇదే కాలేజ్ రిలేటెడ్ థింగ్లో. అంటే ప్రభుత్వాలు ఎంత నీచంగా తయారైంది అర్థం చేసుకుంటారు. చాలా మంది ఏమంటారు తెలుసా, ఈ టీఎంసీ ప్రభుత్వానికి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో 3 లేదా 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ మెడికల్ కాలేజీలే ఈ తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏటీఎంలు అంటున్నారు. అందులో ఇది ఒక ఏటీఎం. ఈ కాలేజ్ ఏ ఇన్సిడెంట్ జరిగిందో, కాలేజ్ కేజీఆర్ కాలేజ్, అది ఒక ఏటీఎం లాంటిదంట. అంటే మేనేజ్మెంట్ కోటాలో ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా సీట్ ఎంత ఉంది, పీజీది 2-3 కోట్లు ఉంది, ఎంబీబీఎస్ 1.5-2 కోట్లు ఉంటుంది, పీజీ ఈజీగా 3-4 కోట్లు ఉంటుంది. సో అక్కడ డబ్బులు నొక్కి దాన్ని తీసుకెళ్లి వీళ్ళు లోకల్గా ఉన్నటువంటి టీఎంసీ వాళ్ళకి కావచ్చు, స్టేట్ వైడ్ టీఎంసీ అంటాం కాదు, ఇక్కడ ఆ ప్లేస్లో బీజేపీ ఉన్నంత, కాంగ్రెస్ ఉన్నంత, ఎవడో పతిరత కాదు, ఇవ్వడం, అది ఏటీఎం లాగా వీళ్ళు వాడుకోవడం చేస్తున్నారు. సో ఈ చేస్తున్న టైంలో సరైనటువంటి వ్యక్తిని మధ్యలో పెట్టుకోవాలి కదా. ఆ క్యాండిడేటే ఈ సందీప్ ఘోష్. ఈ సందీప్ ఘోష్ గురించి అతని స్వగ్రామం అనండి, హోమ్ టౌన్ అనండి, ఆ ప్లేస్లో ఇప్పుడు జనాలు ఏం బయట పెడుతున్నారంటే, అత్యంత పరమ నీచుడు వాడు, పెళ్ళం కడుపుతూ ఉంటే బాలింతరాలుగా, బిడ్డను బయటకు వచ్చిన తర్వాత బాలింతరాలుగా ఉంటే పిచ్చ కుట్రు కొట్టేవాడు అంట రోడ్డు మీద. అంటే చాలా మంది అనుకుంటారు నోబుల్ ప్రొఫెషన్ కదా డాక్టర్, ఏం కాదు బొంగు, మీరు నేను ఇంకా చాలా బెటర్గా ఉంటాం. డాక్టర్లో ఇంతమందిని చూస్తాను నేను, ఎదవల్ని, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ప్రొఫెషన్కి దానికి ఎటువంటి సంబంధం ఉండదు. దెర్ ఆర్ గుడ్ డాక్టర్స్, దెర్ ఆర్ బ్యాడ్ డాక్టర్స్, దెర్ ఆర్ గుడ్ హ్యూమన్స్, దెర్ ఆర్ బ్యాడ్ హ్యూమన్స్, అంతే తప్ప ప్రొఫెషన్ వల్ల ఏమీ ఉండదు. ప్రొఫెషన్ తక్కువ కదా, వాళ్ళు చీప్గా ఉంటారు అనుకోవడం చాలా తప్పు. దానికి డాక్టర్స్ ప్రత్యక్ష ఉదాహరణ. ప్రొఫెషన్ చాలా బాగుంటుంది కదా, వాళ్ళు మంచి వాళ్ళు అనుకోకూడదు. అలా రోడ్డు మీదకి తీసుకొచ్చి సందీప్ ఘోష్ కొట్టేవాడంట. కొడితే అమ్మాయి కుట్లు ఊడిపోతే, కడుపు కుట్లు, అమ్మాయికి డాక్టర్ కుట్లు తెగిపోతే అమ్మాయికి బాలింతరాలంటే మరి ఆపరేషన్ చేస్తే మరి కుట్లు ఉంటాయి కదా, కుట్లు తెగిపోయి అమ్మాయి రోడ్డు మీద ఏడుస్తుంటే వాళ్ళ పేరెంట్స్కి పిలిపిస్తే వాళ్ళ పేరెంట్స్ వచ్చి అమ్మాయిని బిడ్డను తీసుకెళ్ళిపోయారని సంఘటనలు ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు, ఇప్పుడు బయట పెడుతున్నారు. అట్లాగే అతను అక్కడ ఊళ్ళో ఉన్నప్పుడు ఒక కాలేజ్లో ఇట్లాగే అక్కడ కూడా ఒక ప్రొఫెసర్ గానో ఏదో పనిచేసేవాడంట. ఈవిడ కూడా ఒక చోట గవర్నమెంట్ దగ్గర ఎక్కడ డాక్టర్గా పనిచేసేవాడంట. అయినా కూడా సాయంత్రం పూట స్పెషల్గా మళ్ళీ క్లినిక్లు పెడతారు కదా డాక్టర్లు, క్లినిక్లు పెడితే ఆ క్లినిక్లో కూడా విపరీతమైనటువంటి డబ్బులు నొక్కేయడం, లేకపోతే అవసరం లేకపోయినా ఆపరేషన్ రాసేయడం. దాంతో ఏరియా జనాలంతా ఒక్కసారి అతని మీద తిరగబడితే కట్ చేసి నేరుగా టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి సోర్సెస్ను ఉపయోగించుకుని కలకత్తా చేరి, కలకత్తాలోని ఈ కాలేజీలో అతను ప్రిన్సిపాల్గా వేయించుకోగలిగాడు డబ్బు ఖర్చు పెట్టి. సో అక్కడ నుంచి ఇతని అసలు దందా స్టార్ట్ అయింది. తెర వెనక చీకటి వ్యవహారాలు కానీ, ఏదన్నా ఇప్పుడు మీకు ఐడియా ఉంటే ఎంబీబీఎస్ కానీ, పీజీలో కానీ ప్రొఫెసర్స్ కానీ, ఫీమేల్స్ అయినా మేల్స్ అయినా ప్రొఫెసర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మార్కులు వేస్తేనే జీవితాలు బాగుపడతాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగితే తప్ప అకాడమిక్ థింగ్స్లో ఏ డాక్టర్ వ్యవస్థ కూడా ఏ రోజు గొడవ చేయదు, ప్రొటెస్టులు చేయరు. చాలా రేర్గా చేస్తారు. బయటకు వచ్చేసాక జూనియర్ డాక్టర్లు జీతాలు లేకపోతే చేస్తారు, అది వేరు. కానీ ఆల్రెడీ కాలేజ్లో ఉన్నటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్, పీజీ 1, 2, 3, 4 ఇయర్ స్టూడెంట్స్ చాలా సైలెంట్గా పనులు చేసుకెళ్ళిపోతారు. ఎంత దారుణం అనిపిస్తారో వాళ్ళ లోపల. ఆ బ్యాచ్లో ఇది చేరి ప్రిన్సిపాల్ అయ్యుండి, అంత పెద్ద కాలేజ్కి ప్రిన్సిపాల్ అయ్యుండి, ఇంతమందికి బాధ్యత అయ్యుండి 20% కమిషన్కి మార్కులు వేయించేవాడంట కొంతమంది పర్టికులర్ పీపుల్ని సెలెక్ట్ చేసి. ఇవన్నీ తర్వాత బయటకు వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి బయటికి. ఒక మాఫియాని క్రియేట్ చేసి క్యాంపస్లో మందు తాగడానికి, వీడు తాగడానికి, అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి, ఇన్స్టిట్యూట్లో ప్రాస్టిట్యూట్స్ని తీసుకురావడానికి, ఇవన్నీ కూడా రకరకాల ప్లాన్లు వేసి సందీప్ ఘోష్ అనేవాడు చెయ్యని దారుణాలు లేవు మా కాలేజ్లో అయితే అని ఇప్పుడు నెమ్మదిగా బయటపడుతున్నాయి. అంటే ఈ అమ్మాయి ఇలా జరగడంలో అతనో లేదా అతను తెలిసిన వాళ్ళ కారణం అయి ఉండొచ్చు, లేదా అవ్వకపోయి ఉండొచ్చు. అయ్యే ఛాన్స్ ఉంది. సిబిఐ అదే ఆలోచిస్తుంది, సిబిఐ అతన్ని అనుమానిస్తుంది. ఇంత సడన్గా అతను హైకోర్టు ఏదో ఉందని కోపంతోనో లేకపోతే పారిపోవడానికో తప్పించుకోవడానికో రిజైన్ చేశాడు తప్ప ఇతందే ఏదో ఉంది. ఎందుకంటే లోకల్ మెడికల్ లోపల ఉన్నటువంటి మాఫియా కాలేజీలు నడిపించేదే ఇతను. సో ఇతనే ఏదో చేయించి ఉండొచ్చు, ఇతను తాలూకా వాడు చేసి ఉండొచ్చు, ఇతనికి నిజం తెలిసి ఉండొచ్చు, వాళ్ళు ఇతను కూడా సస్పెక్ట్గా పెట్టారు కాదంట్లా. బట్ ఇతను చేయించకపోయినా ఈ రకమైనటువంటి ఇక్కడ ప్రిన్సిపాలే ఇట్లాంటి కదా, నేను ఒక ఆడపిల్లని ఏం చేస్తే ఏంట్లే అని ఒక 10 మందో, ఒక 5గురో, ఒక్కడో అనుకుని ఉండొచ్చు, దానివల్ల ఇది జరిగింది. ఇలాంటి వాళ్ళు ఒక ప్రిన్సిపాల్ పొజిషన్లో ఉండి వాడు ఇట్లా ఉంటే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి అంటే. అండ్ ఇంకొక వెర్షన్ ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది ఏంటంటే, ఇందాక ఏదైతే ఈ సందీప్ ఘోష్ చేస్తున్నాడు, ఇంటర్నల్గా ఒక రకమైనటువంటి మాఫియా నడుపుతున్నాడు, డ్రగ్స్ రిలేటెడ్ అన్నారు, ఇదంతా బయట పెట్టే ప్రయత్నం చేసింది ఆ అమ్మాయి. ఎవరైతే విక్టిమ్ ఉందో, రోజు ఎవరైతే చనిపోయిందో, రేపుకి గురై, ఆ అమ్మాయి ఇవన్నీ బయట పెట్టేటువంటి ప్రయత్నాలు చేసింది. ఆ విషయం వీళ్ళకి, ఈ బ్యాచ్కి తెలిసి, ఈ మాఫియా ఏదైతే ఉందో బయట నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది పోలీస్ ఇన్ఫార్మర్ కూడా బీహార్ వాడు, వీళ్ళందరూ కలిసి ఇట్లా చేశారనేటువంటి మాట అయితే బాగా వైరల్ అవుతుంది. సో ఈ సందీప్ ఘోష్ని కనుక కక్కించగలిగితే, నిజంగా సిబిఐకి అంత దమ్ము ఉంటే వీళ్ళంత త్వరగా దీన్ని బయట తీసుకురాగలగాలి. అండ్ ఈ వీడియో చేస్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డాక్టర్లు ఎవరూ కూడా ఈరోజు విధుల్లో పాల్గొనట్లేదు, ఎమర్జెన్సీ అయితే తప్ప. ఎమర్జెన్సీకైనా వాళ్ళు ఇది ఇచ్చినందుకు వెరీ థ్యాంక్స్. కానీ ఎట్లా తయారు చూసారా దేశంలో ఉన్న డాక్టర్లు అందరూ విధుల్లోంచి పక్కకి వెళ్ళిపోయి న్యాయం కోసం అడుక్కునేంత దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చాము ఈ దేశాన్ని. చాలా బాధగా ఉంది అసలు.